ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మీ నాన్న లేదా తాత కేవలం 100 రూపాయలతో వారానికి అవసరమైనవన్నీ కొనగలిగేవారని మీరు వినుండొచ్చు. మీకు ఇప్పుడు దాదాపు 40 ఏళ్లుంటే మీ బాల్యంలో 10 రూపాయలకు కూడా చాలా పెద్ద మొత్తం. అప్పట్లో 10 రూపాయలతో మంచి హోటల్లో టిఫిన్ కూడా వచ్చేది. కానీ ఇప్పుడు మారిపోయింది. నేడు ఓ మంచి హోటల్లో టిఫిన్ చేయాలంటే 100 నుంచి 200 రూపాయలు అవుతుంది. ద్రవ్యోల్బణం అదృశ్య శక్తి కాలక్రమేణా మీ డబ్బు కొనుగోలు శక్తిని ఎలా క్షీణింపజేసిందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత ఊహించుకోండి. మీరు ప్రస్తుతం నెలవారీ ఖర్చుల కోసం పక్కన పెట్టే 10,000 రూపాయలతో కూరగాయలైనా కొనగలరా? నేడు 70,000 బడ్జెట్తో 20 సంవత్సరాల్లో మీ కుటుంబ ఖర్చులు ఎలా ఉంటాయి? మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడుతుంటే మీ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. మీరు ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. మీకు అవసరమైనప్పుడు మీ డబ్బు నిజమైన విలువ ఎంత ఉంటుందనేది ముఖ్యం. ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడులు చేసే సాధారణ తప్పు ఏమిటంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం. 15 సంవత్సరాల్లో 50 లక్షలు కూడబెట్టాలని అనుకుంటారు, లేదా 20 సంవత్సరాలలో కోటి లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ ద్రవ్యోల్బణం తర్వాత భవిష్యత్తులో ఆ మొత్తం ఎంత విలువైంది ఉంటుంది? ఆ మొత్తం వారి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సరిపోతుందా లేదా అనే దాని గురించి వారు ఎప్పుడూ ఆలోచించారు. ఈ రోజు మీరు ఒక పెద్ద ఖర్చు కోసం 50 లక్షలు చేశారనుకుందాం. సంవత్సరానికి ద్రవ్యోల్బణం రేటు 5% అనుకుంటే 15 సంవత్సరాల తర్వాత అదే పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఖర్చు దాదాపు కోటి రూపాయలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత అదే పనిని పూర్తి చేయడానికి అవసరమైన ఖర్చు దాదాపు 1.32 కోట్లు. దీని నుండి నేడు 50 లక్షల విలువ 15 సంవత్సరాల తర్వాత దాదాపు సగానికి తగ్గిపోయి 20 సంవత్సరాల తర్వాత దాని ప్రస్తుత విలువలో 35 నుండి 40% పడిపోతుందని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఆర్థిక సలహాదారులు ఎప్పుడూ ద్రవ్యోల్బణం కోసం లెక్కించిన భవిష్యత్తు విలువలను లెక్కించమని సిఫారసు చేస్తారు. 10,000 రూపాయల సిప్ పెట్టుబడి ద్రవ్యోల్బణం తర్వాత నిజమైన విలువ సంవత్సరానికి 5% ఉండగా మీరు సిప్లో నెలకు 10,000 పెట్టుబడి పెట్టి మార్కెట్లో సంవత్సరానికి 12% రాబడిని ఆశిస్తున్నారనుకుందాం. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు దాదాపు 50 లక్షల విలువైన మీ పోర్ట్ఫోలియో వాస్తవ విలువ సగానికి తక్కువ అవుతుంది. మీరు కోటి రూపాయలు కూడబెట్టారని అనుకోవచ్చు, కానీ 20 సంవత్సరాల తర్వాత ఆ మొత్తం కొనుగోలు శక్తి నేటి పరంగా 37 లక్షల కంటే తక్కువగా ఉంటుంది. 25 సంవత్సరాల పెట్టుబడిలో దాదాపు 1.9 కోట్లు సేకరించినప్పటికీ దాని వాస్తవ కొనుగోలు శక్తి నేటి పరంగా 56 లక్షలు మాత్రమే. 15 సంవత్సరాల తర్వాత వాస్తవ విలువ నెలవారీ సిప్ 10,000, అంచనా వేసిన రాబడి సంవత్సరానికి 12%, మొత్తం వ్యవధి 15 సంవత్సరాలు, ద్రవ్యోల్బణం సంవత్సరానికి 5%. 15 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి 18 లక్షలు.